హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. చాలామంది నాకు మన టెలిగ్రామ్ ఛానల్ తరఫున చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. విఆర్ఓ నోటిఫికేషన్ అసలు ఉంటుందా ఉండదా, అసలు ఎన్ని పోస్టులతో రావచ్చు ఉంటే అనేది చాలామంది అడగడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో రూపంలో మీకు విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి, దాని క్వాలిఫికేషన్ ఏంది, విఆర్ఓకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎన్ని పోస్టులతో రావచ్చు అనేది ఒకసారి మీకు ఈ వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. సో కనుక గమనించండి, విఆర్ఓ నోటిఫికేషన్ 2020 సంబంధించిన సమాచారం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది గైస్. ఓకేనా? 10,954 విఎల్ఓ నియామకాలకు మరియు 1000 మంది సర్వేయర్లు నియామకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది గైస్. ఓకేనా? అయితే ఇక్కడ మొత్తం అంటే ఒక 10,900 విఎల్ఓలు, 1000 మంది సర్వేయర్లు, ఈ రెండు కలిపితే ఎంత 11,954 గైస్. ఓకేనా? టోటల్ వచ్చేసి 11,954. ఓకేనా? నెక్స్ట్, పాత విఆర్ఏలకు మొదటి ప్రాధాన్యత, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది గైస్. అయితే ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు పాత విఆర్ఏలు అనేది ఒకసారి చూద్దాం క్లియర్ కట్గా. మీకు మొత్తం అసలు ఎంతమంది పాత విఆర్ఓలు ఉన్నారు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ప్రస్తుతం చేస్తున్న వారిలో డిగ్రీ వారు వచ్చేసి ఒక 3,500 మంది ఉన్నారు గైస్. తర్వాత ఇంటర్ అంటే 10+2 ఇంటర్ చేస్తున్న వారు వచ్చేసి ప్రస్తుతం చేస్తున్న వారిలో 2,664 మంది ఉన్నారు గైస్. ఓకేనా? డిగ్రీ చేసేవారు 3,500, ఇంటర్ చేసేవారు 2,664. టోటల్ ఎంత వీళ్ళు? టోటల్ వచ్చేసి 3,500, 2,664, టోటల్ వచ్చేసి 6,162 మంది. ఓకేనా? అయితే వీళ్ళు ఓకేనా, వీళ్ళకి రీసెంట్గా ఆల్రెడీ విఆర్ఏ చేసే వాళ్ళకి ఆల్రెడీ విల్లింగ్ అన్విల్లింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది గైస్. అయితే ఇందులో విల్లింగ్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి డిగ్రీ చేసే వాళ్ళకు 3,500 మంది, ఇంటర్ చేసే వాళ్ళు వచ్చేసి ఒక 2,664 మంది విల్లింగ్ ఇచ్చారు గైస్. అంటే ఇప్పుడు ఈ జాబ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు విల్లింగ్ చేయడం జరిగింది. అయితే మొత్తం వీళ్ళు 6,162 మంది ఉన్నారు. ఓకేనా? గమనించండి. అయితే పాత విఆర్ఏలకి పరీక్ష పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది గైస్. అంటే ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్న వారికే ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సమాలోచనలు ఉంది గైస్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం కోరుతారు అంటే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు మాకు ఎగ్జామ్ వద్దు, డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు అనేక రూపాయలలో వీళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరుగుతుంది గైస్. అయితే ఏం చేస్తారు ఏంటనేది ప్రభుత్వం చూద్దాం. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం గైస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విఆర్ఓలు మొత్తం 1,165 మంది. అంటే వీళ్ళు ఇంతకుముందు నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన ఉంటారు కదా, వాళ్ళు మొత్తం 1,165 మంది మాకు ఎగ్జామ్ వద్దని చెప్పేసి వీళ్ళు కోరుతారు. ఇతర విఆర్ఏలు అంటే వీళ్ళు ఎవరు 4,797 మంది ఉన్నారు. ఇతర విఆర్ఓలు వీళ్ళెవరు? కారుణ్య నియామకం ద్వారా ఎంపికైన వారు గాయస్. వీళ్ళేమంటారు, వీళ్ళకి ఎగ్జామ్ పెడదామని చెప్పేసి ప్రభుత్వం సమాలోచన ఉంది గాయస్. కారుణ్య నియామకం ద్వారా నియామకమైన వాళ్ళకి ఎగ్జామ్ పెడదామని చెప్పేసి ప్రభుత్వం సమాలోచనలో ఉంది. అయితే ఇంకా ఈ ఎగ్జామ్ అనేది పెట్టాలా వద్దా అనేది ఇంకా ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం ఫైల్ అనేది విల్లింగ్ అన్విల్లింగ్ లిస్టుకి సంబంధించిన ఫైల్ అనేది సీఎం ఆఫీస్కి చేరడం జరిగింది. మరి సీఎం ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో అనేది చూద్దాం. ఓకేనా? చూద్దాం గైస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అసలు విఆర్ఓ నోటిఫికేషన్లో అర్హత ఏముంటుందని చూద్దాం ఒకసారి. విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన అర్హత వచ్చేసి ఇంటర్ ఉంటుంది గైస్. ఓకేనా? 10+2 ఇంటర్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-44 వరకు ఉంటుంది గైస్ ఏజ్ లిమిట్ అనేది. అయితే ఇందులో మళ్ళీ క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం మరి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇస్తుంది అనేది చూద్దాం గైస్. ఓకేనా? చూద్దాం, మరి నోటిఫికేషన్ పట్టినప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఇస్తారు గైస్. ఓకేనా? ఇంకా మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఎన్ని పోస్టులు పడవచ్చు అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది గైస్. ఓకేనా? అసలు మొత్తం ఎన్ని పోస్టులు రావచ్చు అని చాలామంది అడుగుతారు. మీకు క్లియర్ కట్గా ఎన్ని పోస్టులు రావచ్చు అని మీకు క్లారిటీగా
అర్థమయ్యే విధంగా చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ అసలు బిల్డింగ్ అండ్ బిల్డింగ్ ఇచ్చిన వారిలో డిగ్రీ వారు ఇంటర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనుకున్నాం, 6162 మంది. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు, 11,954 పోస్టులు అనుకున్నాం. అయితే 11,954 పోస్టుల్లో 6,162 మందిని మేనేజ్ చేస్తే ఒక 5,000 చిల్లర, అంటే 5,000 చిల్లర వరకు ఇంకా ఉన్నాయి కాదు పోస్టులు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు ఒకవేళ మేమే చేస్తామని చెప్పేసి వీళ్ళు ఈ బిల్డింగ్ ఇచ్చారు కదా, వీళ్ళు బిల్డింగ్ ఇవ్వడం వల్ల ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి, ఇంకా 5,000 పోస్టుల వరకు ఉన్నాయి. అంటే ఈ 5,000 పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే డైరెక్ట్ ఎగ్జామ్, అంటే మళ్ళీ నోటిఫికేషన్ వేసి డైరెక్ట్ కొత్త వారిని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది గైస్. ఓకేనా, గమనించండి, దీన్నే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే 5,000 నుండి 9,000 వరకు, అంటే 5,000 నుంచి 9,000 వరకు మధ్యలో ఎన్ని పోస్టులు అయినా రావచ్చు గైస్. ఓకేనా, గమనించండి, ఖచ్చితంగా 5,000 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకేనా, గమనించండి, ఖచ్చితంగా ఎవరైతే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గైస్, ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనేది చూద్దాం గైస్. పరీక్ష విధానం అనేది అసలు ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేది చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా, మొత్తం 150 మార్కులకు ఉంటుంది పరీక్ష పేపర్ అనేది. అందులో జిఎస్ వచ్చేసి ఒక 75 మార్క్స్ వరకు ఉంటుంది, మ్యాథ్స్ వచ్చేసి 75 ఉంటుంది. ఈ జిఎస్లో హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, టోటల్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి జిఎస్ సంబంధించి. మ్యాథ్స్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వీటి వరకు ఉంటాయి. ఓకేనా, వీటి వరకు 75 మార్క్స్, జిఎస్ వచ్చేసి 75 మార్క్స్, మొత్తం టోటల్ 150 మార్కులకు ఉంటుంది గైస్. ఓకేనా, ఈ విఆర్ఓ ఎగ్జామ్ అనేది టోటల్ వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది గైస్. ఓకేనా, గమనించండి ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో ఖచ్చితంగా ఈ పేపర్ అనాలిసిస్ చూసి గమనించండి. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా, ఈ విఆర్ఓ ఎగ్జామ్ అనేది టోటల్ వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది గైస్. ఓకేనా, గమనించండి ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో ఖచ్చితంగా ఈ పేపర్ అనాలిసిస్ చూసి గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చాలామంది అయితే విఆర్ఓ నోటిఫికేషన్ గురించి అడిగినారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది గైస్. ఓకేనా, గమనించండి ఖచ్చితంగా. ఇంకా చాలామంది అసలు ఈ పరీక్షా విధానంలో ఈ జిఎస్ మ్యాథ్స్కి సంబంధించిన ఏ బుక్స్ చదవాలని చెప్పి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది గైస్. మన టెలిగ్రామ్ ఛానల్లో నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు చాలామంది. అయితే నేను బుక్స్ లిస్ట్ అనేది మీకు ప్రతి సబ్జెక్ట్ వైజ్ బుక్స్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా క్లారిటీగా ఏ సబ్జెక్టు ఏ బుక్ చదవాలని క్లియర్ కట్గా చెప్తాను గైస్. ఓకేనా, ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియోలో ఒక బుక్ సజెషన్ చేస్తున్నాను గైస్. ఆల్ ఇన్ వన్ బుక్ ఉంటుంది, జిఎస్ బుక్, హైటెక్ విజయ రహస్యం. ఈ బుక్ తీసుకోండి, ఎందుకంటే ఈ హైటెక్ విజయ రహస్యం బుక్ నుంచి లాస్ట్ గత నోటిఫికేషన్లో విఆర్ఓలో డైరెక్ట్ బిట్స్ రావడం జరిగింది. టోటల్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఓకేనా, తీసుకోండి. ఇప్పుడు హైటెక్ విజయ రహస్యం అనేది 2025కి సంబంధించింది కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ బుక్ తీసుకోండి. ఓకేనా, ఆ బుక్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి, తీసుకోండి. ప్రస్తుతానికి నోటిఫికేషన్ వచ్చేదాకా ఈ హైటెక్ విజయ రహస్యం బుక్ అనేది 1కి 3 సార్లు చదవాలి గైస్. ఓకేనా, ఈ బుక్ ఖచ్చితంగా తీసుకోవాలి అందరూ. ప్రతి ఒక్కరు విఆర్ఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఈ హైటెక్ విజయ రహస్యం బుక్ అనేది ఉండాలి గైస్. ఓకేనా, గమనించండి ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ లిస్ట్ అనేది మీకు నెక్స్ట్ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మీకు అంతా క్లియర్ కట్గా ఈ విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది మీకు ఈ వీడియో క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింకు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నన్ను డౌట్స్ అడగచ్చు గైస్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.